పాతకాలం పద్ధతిలో బెల్లం కొమ్ములు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక 3/4 కేజీ శనగపిండి వేసుకోండి. ఒక 1/4 కేజీ వరిపిండి, బియ్యం పిండి అంటాం కదా, అది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఇంత స్మూత్గా వచ్చేలా కలుపుకోవచ్చు. ఇంకా కొంచెం పిండి లూజ్గా కలుపుకున్నా మనకి గుల్లగా వస్తాయి. ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు కొంచెం లూజ్గానే కలుపుకోండి, ఎందుకంటే ఇంటికాడ జంతువుల మిషన్ తప్ప ఇంటికాడ పెద్ద మిషన్లు ఉండవు. దాంట్లో రావాలంటే కొంచెం కష్టం తిప్పడం. ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది తిప్పడం, బలంగా ఉంటుంది అది. ఎందుకంటే ఆ ప్లేట్కి హోల్స్ తక్కువ ఉంటాయి, దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పిండలేరు ఆడవాళ్ళు. మా దగ్గర కొంచెం పెద్ద మిషన్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది తిప్పుకోవడం. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొమ్ములు వేపు చూపిస్తాను. మేము వాడే మిషన్ ఇదండి. దీంట్లో ఈ సైజు హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకుంటాను. మీకు ఇంటి దగ్గర కొంచెం దీని మీద చిన్నవి ఉంటాయి హోల్స్, పర్వాలేదు. ఈ సైజు ప్లేట్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే పాతకాలంలో ఈ సైజు హోల్స్తోనే తిప్పేవారు. కొమ్ములు కొంచెం లావుగా వస్తాయి. ఇప్పుడైతే మైదా పిండి కలిపి దాన్ని కొమ్ముల కింద కోసి తయారు చేస్తున్నారు, కానీ అది అంత టేస్ట్ ఉండదు. శనగపిండితో చేసింది మాత్రమే మనకి టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సైజు కొమ్ములు తీసుకొని శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి కలుపుకోండి, గుల్లగా వస్తాయి. మొత్తం శనగపిండితో చేసినా గుల్లగా రావు. ఇప్పుడు మీకు ఈ ఆయిల్లో తిప్పి చూపిస్తాను. ఆయిల్ రెడీగా ఉంది మనకి.
నా దగ్గర పెద్ద కాళాలు ఉంటాయి కాబట్టి మేము మొత్తం కలిపి ఒకసారి వేపుకుంటాం. కాబట్టి నేను ఇది పక్కకి తీసేసి మళ్ళీ ఇంకొకటి దీంట్లో తిప్పి అప్పుడు మొత్తం కలిపి వేపుతాం. కొమ్ముల సైజుని బట్టి మనకి త్వరగా ఏగడం లేటుగా ఏగడం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లావు వేయకుండా లోన పచ్చి ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ఏగదు, అంటే ఫ్రై అవ్వదు. సన్నగా ఉన్న కొమ్ములు కొంచెం బేగా ఎగుతాయి, లావుగా ఉన్నాయి కొంచెం లేటుగా ఎగుతాయి. కాబట్టి మొత్తం ఆ బబుల్స్ అన్నీ పోయేదాకా మనం వేయించుకోవాలి. కలర్ కూడా ఇంపార్టెంట్. ఆయిల్ టెంపరేచర్ మీడియంగా ఉండేలా చూసుకొని కలర్ మరీ డార్క్ కలర్ వచ్చేయకుండా మరీ లెఫ్ట్ కలర్ లైట్ కలర్ కాకుండా మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చిగా ఉంటుంది లోపల. లావు కొమ్ములు దిగా ఏగవు, అదొక్కటే మనకి కొంచెం టైం లేట్ అవుద్ది. కానీ కొమ్ములు అయితే మంచి టేస్ట్గా ఉంటాయి. దీనికి బెల్లం పాకం పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయినాయండి, మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుందాం. కలర్ కూడా మనకి కరెక్ట్ కలర్ వచ్చింది. ఇప్పుడు బెల్లం కొమ్ములకు మనం పాకం పెట్టుకుందాం. పిండి మనం కొమ్ములు తీసినప్పుడు కేజీ పిండి రెండు కలిపి, బియ్యం పిండి శనగపిండి కలిపి కేజీ పిండికి తయారు చేసాం మనం కొమ్ములు. దానికి కేజీ పిండికి కేజీ బెల్లం పడిపోద్ది, సరిపోద్ది కరెక్ట్గానే. ఇప్పుడు బెల్లంలో మనం వాటర్ వేసుకొని బెల్లం ములిగేలా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం తక్కువ వేసినా పర్లేదు, ఎక్కువైతే ఎక్కువ టైం పడుద్ది మరగడానికి. కాబట్టి మనం కరెక్ట్గా కొంచెం ములిగేలాగా వేసుకుందాం. బెల్లం ములిగేలాగా పాకం పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. పాకం రెడీ అయిపోయిందండి మనకి. ఒకసారి దీని పట్టు చూపిస్తాను. పట్టు అంటే చెక్కదనం చూడండి. ఇదిగో తీగలా రావాలి. తీగలా వస్తేనే మనకి పట్టు వచ్చినట్టు. ఇందులో కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకుందాం మనం. కొంచెం నెయ్యి,
కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువ వేసినా బెల్లం మళ్ళీ ఆరదు. ఈ రెండు కొద్దిగా కలుపుకొని ముందు తర్వాత కొమ్ములు వేసుకుందాం ఇందులోనే. పాకం ఆరేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడిన తర్వాత కళాయి చుట్టూరు ఆరుతున్నట్టు ఉంటుంది. అప్పుడు మనం తీసుకుని పళ్ళులు వేసుకుంటే బాగుంటుంది. కళాయిలో ఉంచితే మనం తీయలేం, తర్వాత ముక్కలు అయిపోతాయి, కళాయికి అంటుకొని బిగిసిపోతాయి బాగా. కాబట్టి అంతా కలిసిన వెంటనే మనం తీసుకుని పళ్ళులు వేసుకోవాలన్నమాట. చూడండి కళాయి చక్కగా ఆరిపోయింది. ఇలా డ్రైగా వచ్చినప్పుడు మనం పళ్ళులు వేసుకోవచ్చు. చూడండి పళ్ళులు వేసుకున్నాం. మనం పళ్ళులు వేసుకున్న వెంటనే బయట వాతావరణానికి కొంచెం గట్టిపడతాయి. ఒకసారి ఇలా కలుపుకుంటే మనం ఏ పీస్ కాపీస్ అంటుకోకుండా విడివిడిగా వస్తాయి మనకి, లేదంటే ఉండల కింద పట్టేస్తాయి మనకి. అంతేనండి, బెల్లం కొమ్ములు చేద్దాం. రెడీ అయిపోయినాయి బెల్లం కొమ్ములు.